జిల్లాల పునర్విభజన చేయాలనే చర్చ నడుస్తా ఉంది. ప్రభుత్వం కూడా చేస్తామని ప్రకటన చేసింది. ఒక కమిటీ చేసి అప్పుడు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జరిగినటువంటి పునర్విభజన ఉందో దాన్ని మళ్ళీ ప్రజల ఆకాంక్షల మేరకే కలుపుతామనేది ఆ చర్చ జరుగుతూ ఉంది. ఈ చేర్యాలను ఏ జిల్లాలో ఉంటే బాగుంటుంది? చేర్యాల ప్రజెంట్ ఇప్పుడు సిద్దిపేట దగ్గర ఉంది. జనగాంలో కలిపితే బాగుంటుంది మాకు. ఎందుకంటే ఎంపీ వచ్చేసేమో భువనగిరి. ఉమ్మడి వరంగల్ జిల్లా అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ జిల్లాలో కలిపితే బాగుంటుంది మాకు. సిద్దిపేటలో వద్దు మాకు. ఎందుకైనా మా ఉన్న వాటర్ తపాసుపల్లి రిజర్వాయర్ వాటర్ మొత్తం హరీష్ రావు దోసుకపోతుండటు. మా ఉన్న వాటర్ గురించి కొబ్బరి టెంపుల్ గురించే సిద్దిపేటలో కలుపుకున్నారు. వాళ్ళు చేసిన రాజకీయమే ఇది. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలో వ్యవస్థీకరణ జరగలేదు కాబట్టి మేము మళ్ళీ పునర్వ్యవస్థీకరణ పునర్విభజన చేయబోతున్నామని గవర్నమెంట్ ప్రకటించింది. ఇటీవల ఒక కమిటీ కూడా వేయబోతా ఉన్నారు. ఈ చేర్యాల ప్రజల ఆకాంక్ష ఏమిటి? ఇటు సిద్దిపేట జిల్లాలో ఉండాలనేదా, లేదంటే జనగామ జిల్లాలో ఉండాలనేదా, ఎక్కడ ఉండాలని ఈ ప్రజల ఆకాంక్ష? మీరు ఎటువైపు మొగ్గు చూపుతారు? అంటే ప్రభుత్వ ఆలోచన కూడా నియోజకవర్గం అంతా ఒకటే జిల్లాలో ఉండాలి, నియోజకవర్గం అంతా ఒకే దిక్కు ఉండాలి అనేది ప్రభుత్వ పాలసీతోనే ఈరోజు కమిటీ వేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క 4 మండలాలు కూడా కాన్స్టిట్యున్సీగా జనగామలో కలిపి రెవెన్యూ డివిజన్ చేస్తేనే బాగుంటుంది అనేది ఇక్కడ ప్రజల ఆకాంక్ష. మేము కూడా అటే మొగ్గు చూపుతా ఉన్నాం తప్పకుండా. ఎందుకంటే మనకు కావాల్సింది ఈ జిల్లా కాదు, మన ప్రాంతం డెవలప్మెంట్ కావాలి, మన ప్రాంత అభివృద్ధి కావాలి. దాని ఆలోచనతోనే ఈరోజు ఈ కమిటీ ద్వారా ఉన్నటువంటి రిపోర్ట్తోని జిల్లా అంతా ఒకటే దగ్గర ఉండాలి, కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇటు ఉండాలనే ఆలోచనతోనే ఉన్నాం తప్పకుండా. ఒకవేళ మీరన్న కాన్స్టిట్యున్సీ ప్రకారం అయితే జనగామలో కలిపితే మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా, ఈ ప్రాంత ప్రజలకు దగ్గరలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా కాకుండా సూర్యాపేట రోడ్కు, జనగామ జిల్లాలో సూర్యాపేట రోడ్కు ఉన్నటువంటి కలెక్టరేట్కి పోవాలంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కాదా? సరే, ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు దగ్గర ఉన్నది సిద్దిపేట జిల్లాలో ఉంటే దగ్గర ఉన్నది అనేది ఉన్నది. కానీ దానికి ఎందుకంటే ఇప్పుడు ఈ చేర్యాల ప్రాంతానికి రాజకీయంగా నష్టం జరుగుతుంది, ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలా కూడా సిద్దిపేట జిల్లాలో కలపడంతో ఇక్కడ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాంతం వాళ్ళు పోతే సిద్దిపేటలో ఎవరు అనేది కూడా తెలియదు. ఇక్కడ నాయకులు పోతే అక్కడ ఎవరిని కూడా ఆదరించే పరిస్థితి లేదు. అదే ఇప్పుడు జనగామలో కలిసింది అనుకో, జనగామలో కలిస్తే చేర్యాల ప్రాంతం వాళ్ళది అక్కడ డామినేషన్ ఉంటుంది, ఇక్కడ సంబంధాలు ఉంటున్నాయి. ఎందుకంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్కి పోయి కూడా పనులు చేయించుకొచ్చుకునే పరిస్థితి ఉండే, యాస లేదు. కానీ 25 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట పోతే, చేర్యాల వాడు పోతే అక్కడ ఒక కొత్తను చూసినట్టు చూస్తారు, లేకుంటే ఎక్కడి నుంచో వచ్చిన చూసినట్టు చూస్తారు. కాబట్టి ఈ 35 కిలోమీటర్లకు 25 కిలోమీటర్లకు పెద్ద తేడా ఏం లేదు. దాని గురించి బాధ ఏం లేదు. పబ్లిక్ మాకు ఈ ఆఫీసులు దగ్గర దూరం అనేది చూస్తలేరు, మాకు పనులు కావాలని చూస్తున్నారు. కాబట్టి ఇటు పోతేనే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కలిసి ఈ 4 మండలాలు కూడా ఒకే దగ్గర ఉంటే బాగుంటుందనే ఆలోచనతోనే మా ఆలోచన ఉన్నది, పబ్లిక్ ఆలోచన కూడా అదే ఉన్నది, అదే ప్రయత్నం జరుగుతుంది. అది రెవెన్యూ డివిజన్ ఎవరు తెస్తారు, ఎట్లయితుంది? రెవెన్యూ డివిజన్ చేస్తాను కూడా చెప్తున్నారు. అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అయినా, మా చామల కిరణ్ రెడ్డి ఎంపీ సభలో కూడా చేయడం జరిగింది. జిల్లాలు మార్పులు చేర్పులు ఉన్నాయని వినికిడి వస్తుంది. అందులో దాని భాగంగా ఇందులో కూడా రెవెన్యూ డివిజన్ తీసుకుంటారని మా సీనియర్ నాయకులు, లీడర్లు అయినా కానీ చెప్తున్నారు. దానికి తొందరలో రెవెన్యూ డివిజన్ కూడా అవుతుంది. ఈ చేర్యాల ప్రాంతం సిద్దిపేట జిల్లాలో ఉంటే బాగుంటుందా, జనగామ జిల్లాలో ఉంటే బాగుంటుందా? మీరు జనం ఏమనుకుంటున్నారు? జనం ఆకాంక్ష ఏమిటి? చేర్యాల జిల్లా పరంగా చూసుకుంటే సిద్దిపేటలో కలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చేర్యాల మనకు అన్ని విధాల, సిద్దిపేట అనేది అన్ని విధాల దగ్గర ఉంటుంది. ఏ పనికైనా మనం సులువుగా పోయి రావడానికి వీలుంటుంది. మేము అట్లా సిద్దిపేటలో ఉంటేనే బరాబర్. వాళ్ళ నాయకులంతా రాజకీయ పరంగా జనగామనే ఉంటుంది, జనగామ జిల్లాలో కలిపితే బాగుంటుందని నాయకులు అంటా ఉన్నారు. వారి స్వలాభం గురించి అందరు చూసుకుంటారు తప్పించి ప్రజల అభివృద్ధి గురించి చూసే నాయకుడు లేడు పోయి.